అది ఢిల్లీలో ఓ సాయంత్ర సమయం. ఆకాశంలో మొత్తం 349 మంది ప్రయాణికులతో 2 విమానాలు ఒకదానికొకటి ఎదురెదురుగా దూసుకొస్తున్నాయి. అందులో ఒక విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి వస్తుంది. రెండోది అప్పుడే ఢిల్లీ నుండి టేకాఫ్ అయ్యింది. ఈ 2 విమానాల పైలట్లు ఒకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అవుతున్నారు. పైగా ఆ 2 విమానాల మధ్య 1000 అడుగుల వరకు ఎత్తు గ్యాప్ ఉండేలా కూడా ప్లాన్ చేశారు. కానీ ఏమైందో ఏమో తెలీదు. 1000 అడుగుల గ్యాప్తో ఒకదాన్నొకటి దాటి వెళ్లాల్సిన ఆ 2 విమానాలు గాల్లోనే బలంగా ఢీకొన్నాయి. అసలు తప్పు ఎక్కడ జరిగింది? దీనికి బాధ్యులెవరు? పైలట్లు ఇద్దరు కంట్రోలర్ మాట వింటున్నప్పుడు, వాళ్ళ మధ్య సరైన గ్యాప్ ఉన్నప్పుడు అంత విశాలవంతమైన ఆకాశంలో అవి ఎలా ఢీకొన్నాయి? ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన విమాన ప్రమాదంగా పిలిచే మిడ్ ఎయిర్ కొలిజన్ యొక్క సాడ్ స్టోరీ. మీకు ఒక విషయం తెలుసా? ప్రతి నిమిషం ఆకాశంలో దాదాపు 15,000 నుండి 25,000 విమానాలు ఎగురుతూనే ఉంటాయి. ఫ్లైట్ రేడార్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 1,00,000కు పైగా విమానాలు ల్యాండ్ అవుతూ ఉంటాయి. మరి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ప్రతి నిమిషం ఆకాశంలో ఇన్ని విమానాలు తిరుగుతున్నప్పుడు అవి ఒకదాన్నొకటి ఎందుకు గుద్దుకోవు? దీనికి సమాధానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ మరియు ఆకాశంలో ఉండే ఎయిర్వేస్. భూమి మీద హైవేలు ఎలా ఉంటాయో ఆకాశంలో కూడా మనకు కనిపించని ఇమాజినరీ ఎయిర్వేస్ ఉంటాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విమానాలను కొన్ని రూల్స్ ఆధారంగా ఈ దారుల్లోనే నడిపిస్తుంటారు. ఉదాహరణకు UM68 అనే ఎయిర్వే యూరోప్ని ఆసియాతో కనెక్ట్ చేస్తుంది. ఈ దారిలో ఈస్ట్ బౌండ్ అంటే యూరోప్ నుండి దుబాయ్, ఇండియా లేదా చైనా వైపు వెళ్లే విమానాల ఎత్తును బేసి సంఖ్యలో అంటే ఆడ్ నంబర్స్లో ఉంచుతారు. అంటే 35,000 అడుగులు, 37,000 అడుగులు లేదా 39,000 అడుగుల ఎత్తులో వెళ్లాలని చెబుతారు. అదే దారిలో వెస్ట్ బౌండ్ అంటే తిరిగి యూరోప్ వెళ్లే విమానాలను సరి సంఖ్యల ఈవెన్ నంబర్స్ల ఎత్తులో ఉంచుతారు. అంటే 34,000 అడుగులు, 36,000 అడుగులు లేదా 38,000 అడుగుల ఎత్తు అన్నమాట. విమానం ఏ ఎత్తులో వెళ్ళాలి అనే ఇన్స్ట్రక్షన్స్ ను ఆ ప్రాంతంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ATC పైలట్ కు అందిస్తుంటారు. ఈ విధంగా ప్రతిరోజు వేలాది విమానాలు ఆకాశంలో ఈ ఫ్లైట్ లెవెల్స్ వాడుకుంటూ ఒకదాన్నొకటి 1000 లేదా 2,000 అడుగుల దూరంలో చాలా సేఫ్గా దాటి వెళ్తుంటాయి. ఇది పైలట్లకు చాలా మామూలు విషయం. కానీ నవంబర్ 12, 1996 సాయంత్రం అసలేం జరిగింది? ప్రయాణికులతో నిండి ఉన్న 2 విమానాలు ఎందుకు ఢీకొన్నాయి? వీటిలో మొదటి విమానం కజకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన ఇల్యూషన్ 76. ఇది కజకిస్తాన్లోని షిమ్కెంట్ ఎయిర్పోర్ట్ నుండి భారత్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:55 బయలుదేరింది. సుమారు 3.5 గంటల ప్రయాణం తర్వాత ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఇది ఒక చార్టెడ్ ఫ్లైట్. ఇందులో 27 మంది ప్రయాణికులు మరియు 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా బిజినెస్ పని మీద ఇండియాకు వస్తున్న వ్యాపారవేత్తలు. మరోవైపు సౌదీ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 747 విమానం సరిగ్గా అదే సమయంలో ఢిల్లీలో ల్యాండ్ అయింది. అది మళ్లీ ప్రయాణికులను ఎక్కించుకుని సాయంత్రం 6 గంటలకు జిద్దా వెళ్లాల్సి ఉంది. ఇందులో ఎక్కువగా అరబ్ దేశాల్లో పనిచేసే భారతీయ కార్మికులు ఉన్నారు. ఈ సౌదీ విమానంలో మొత్తం 312 మంది ప్రయాణిస్తున్నారు. 289 మంది ప్రయాణికులు మరియు 23 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. నిజానికి ఈ 2 ఫ్లైట్స్ కి ఒకదానితో ఒకటి అస్సలు సంబంధం లేదు. వాటి దారులు వేరు, వెళ్లాల్సిన చోటు కూడా వేరు. కానీ ఆ 2 విమానాల్లో ఉన్న 349 మంది ప్రయాణికులకు మరికొద్ది సేపట్లో ఆ విశాలమైన ఆకాశంలో తాము ఓ భయంకరమైన ప్రమాదంలో కలవబోతున్నామని ఏం తెలుసు పాపం. సుమారు 2.5 గంటల తర్వాత సాయంత్రం 6:23 కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 1907 లుంకా అనే వే పాయింట్ దగ్గరకు చేరుకుంది. అసలు ఈ వే పాయింట్ అంటే ఏంటో తెలుసా? రోడ్డు మీద మనకు జంక్షన్లు లేదా సర్కిల్స్ ఎలా ఉంటాయో ఆకాశంలో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. వేర్వేరు దిశల నుండి వచ్చే విమానాల దారులు కలిసి చోటునే వే పాయింట్ అంటారు. ఇది ఒక ఇమాజినరీ పాయింట్. ఇక్కడ నుండే విమానాలు తమ దిశను మార్చుకుంటాయి, అంటే టర్న్ అవుతాయి. ఇక్కడ మనం 2 ముఖ్యమైన ఎయిర్వేస్ గురించి తెలుసుకోవాలి. ఒకటి కజకిస్తాన్ నుండి ఇండియాకు వచ్చే ఇంటర్నేషనల్ ఎయిర్వే. దీని ద్వారానే ఫ్లైట్ 1907 ఇండియాకు వచ్చింది. రెండవది G452 లేదా గల్ఫ్ 452 అనే ఎయిర్వే. ఈ దారి ఇండియా మరియు చైనా దేశాలను గల్ఫ్ దేశాలతో కలుపుతుంది. ఈ 2 ఎయిర్వేస్ హర్యానా రాష్ట్రం పైన ఒకదానికొకటి కలుస్తాయి. ఆ పాయింట్నే లుంకా వే పాయింట్ అంటారు. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెస్ట్ సైడ్లో సుమారు 328 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దారుల్లో ప్రయాణించే విమానాలు ఢిల్లీలో ల్యాండ్ అవ్వాలంటే లుంకా పాయింట్ దగ్గర మెయిన్ రోడ్ను దిగి ఒక చిన్న రోడ్ ఎక్కినట్లుగా ఢిల్లీ స్టార్ అనే చిన్న ఎయిర్వేలోకి మారాలి. సాయంత్రం 6:23 కజకిస్తాన్ ఫ్లైట్ 1907 లుంకా పాయింట్ దగ్గరకు రాగానే పైలట్లు ఢిల్లీ ATCకి ఫోన్ చేసి ఢిల్లీ స్టార్ రూట్లోకి రావడానికి పర్మిషన్ అడిగారు. అప్పుడు ఆ విమానం 25,000 అడుగుల ఎత్తులో ఉంది.
ఢిల్లీ ఏటీసీ వాళ్ళను 20,000 అడుగుల ఎత్తుకు దిగమని పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఆ విమానం ఢిల్లీ స్టార్ రూట్లోకి మారి తన ఎత్తును 20,000 అడుగులకు తగ్గించుకుంది. సరిగ్గా అదే టైంలో అంటే సాయంత్రం 6:32 సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్ SV763 ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయింది. ఈ విమానానికి కెప్టెన్గా 44 ఏళ్ల ఖలీద్ అల్ షుబైలీ, ఫస్ట్ ఆఫీసర్గా 39 ఏళ్ల నాజిర్ ఖాన్ మరియు ఫ్లైట్ ఇంజనీర్గా 36 ఏళ్ల అహ్మద్ ఇద్రీస్ ఉన్నారు. సౌదీ ఎయిర్లైన్స్ సిబ్బంది అప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నారు. సుమారు 70 గంటల రెస్ట్ తర్వాత వాళ్ళు చేస్తున్న మొదటి ఫ్లైట్ అది. టేకాఫ్ అయిన తర్వాత ఢిల్లీ ఏటీసీ ఆ సౌదీ విమానాన్ని 10,000 అడుగుల ఎత్తు వరకు వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో కజకిస్తాన్ ఫ్లైట్ 1907 ఎయిర్పోర్ట్కు 137 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు సౌదీ విమానం కూడా అదే ఢిల్లీ స్టార్ రూట్ ద్వారా లుంకా వే పాయింట్ వైపు వెళ్ళాలి. అటుపక్క కజకిస్తాన్ విమానం కూడా అదే రూట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ వైపు వస్తోంది. అంటే ఒకే దారిలో 2 విమానాలు ఎదురెదురుగా వస్తున్నాయన్నమాట. ఈ రెండింటిని కంట్రోల్ చేస్తున్నది వీకే దత్తా అనే ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఈ 2 విమానాలు ఢీకొనకుండా ఉండటం కోసం దత్తా గారు వాటిని ఒకే దారిలో ఉంచిన ఎత్తు మాత్రం వేరువేరు ఉండేలా ప్లాన్ చేశారు. సాయంత్రం 6:34 దత్తా గారు కజకిస్తాన్ విమానాన్ని 15,000 అడుగుల ఎత్తుకు దించమని చెప్పారు. అప్పుడు అది ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 నిమిషాల తర్వాత అంటే 6:34 అప్పటి వరకు 10,000 అడుగులో ఉన్న సౌదీ విమానాన్ని 14,000 అడుగుల ఎత్తుకు వెళ్లమని పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆ 2 విమానాలు ఒకే దారిలో ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తున్నాయి. కానీ వాటి మధ్య 1000 అడుగుల ఎత్తు గ్యాప్ ఉంది. సాయంత్రం 6:38 సౌదీ విమాన సిబ్బంది తాము 14,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నామని దత్తాకు రిపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఇంకా పైకి వెళ్లడానికి పర్మిషన్ అడిగారు. కానీ సరిగ్గా వాళ్లకు ఎదురుగా 1000 అడుగుల ఎత్తులో అంటే 15,000 అడుగుల వద్ద కజకిస్తాన్ విమానం వస్తుంది. అందుకే వీకే దత్తా సౌదీ విమానాన్ని ప్రస్తుతానికి 14,000 అడుగుల ఎత్తులోనే ఉండమని హోల్డ్ చేయమని చెప్పారు. దానికి సౌదీ ఫస్ట్ ఆఫీసర్ బదులిస్తూ సౌదీ SV763 140 మెయింటైన్ చేస్తామని చెప్పారు. 140 అంటే 14,000 అడుగులు. ఇక్కడ మీరు కజకిస్తాన్ విమాన సిబ్బంది గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఈ టీంలో 44 ఏళ్ల కెప్టెన్, 36 ఏళ్ల ఫస్ట్ ఆఫీసర్, 50 ఏళ్ల ఫస్ట్ ఇంజనీర్, 51 ఏళ్ల నావిగేటర్, వీళ్లతో పాటు అందరికంటే ముఖ్యమైన వ్యక్తి 41 ఏళ్ల రేడియో ఆపరేటర్ కూడా ఉన్నారు. ఈ ఫ్లైట్లో రేడియో ఆపరేటర్ ఎందుకున్నారంటే ఈ పైలట్ల టీం మొత్తానికి కేవలం రష్యన్ భాష మాత్రమే వచ్చు. కానీ ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఏటీసీ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. అందుకోసమే ఏటీసీ చెప్పే ఇంగ్లీష్ మాటలను రష్యన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి పైలట్లకు చెప్పడమే ఈ రేడియో ఆపరేటర్ పని. సాయంత్రం 6:39 కజకిస్తాన్ విమానం తాము 15,000 అడుగుల ఎత్తుకు దిగామని రిపోర్ట్ చేసింది. ఆ సమయంలో వీకే దత్తా గారు కజకిస్తాన్ పైలట్లకు ఇలా చెప్పారు: ఐడెంటిఫైడ్ ట్రాఫిక్ 12 o'clock, రెసిప్రోకల్ సౌదీ బోయింగ్ 747 at 10 miles, likely to cross in another 5 miles. రిపోర్ట్ ఇఫ్ ఇన్ సైట్. దీని సింపుల్ అర్థం ఏంటంటే మీకు సరిగ్గా 12 గంటల దిశలో అంటే ఎదురుగా సౌదీ ఎయిర్లైన్స్ విమానం వస్తుంది. అది మీకు 10 నాటికల్ మైల్స్ సుమారు 18.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. బహుశా ఇంకో 5 మైళ్ళలో అది మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆ విమానం మీకు కంటికి కనిపిస్తే మాకు చెప్పండి. కానీ కజకిస్తాన్ రేడియో ఆపరేటర్కు ఆ మెసేజ్ సరిగ్గా అర్థం కాలేదు. అందుకే అతను మళ్ళీ అడిగాడు. అప్పుడు దత్తా గారు ట్రాఫిక్ 8 మైళ్ళ దూరంలో ఉంది, దాని ఎత్తు 14,000 అడుగులు అని క్లియర్గా చెప్పారు. దానికి ఆపరేటర్ సరే మేము ఆ విమానం కోసం చూస్తున్నాం అని బదులిచ్చారు. ఈ సంభాషణ జరిగి 30 సెకండ్స్ కూడా గడవక ముందే ఏటీసీకి ఇంకో మెసేజ్ వచ్చింది. అక్కడే దగ్గరలో ప్రయాణిస్తున్న అమెరికా ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి మా కళ్ళ ముందే ఆకాశంలో ఒక పెద్ద పేలుడు జరిగింది అని ఢిల్లీ ఏటీసీకి షాకింగ్ న్యూస్ చెప్పింది. దత్తా గారు వెంటనే సౌదీ మరియు కజకిస్తాన్ విమానాలతో మాట్లాడడానికి ట్రై చేశారు. కానీ అటుపక్క నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అప్పటికే ఆ 2 విమానాలు ఆకాశంలో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. కజకిస్తాన్ విమానం యొక్క లెఫ్ట్ వింగ్ సౌదీ విమానం యొక్క లెఫ్ట్ వింగ్ ను బలంగా ఢీకొట్టింది. ఆ దెబ్బకు 2 విమానాల వింగ్స్ మధ్యలోకి తెగిపోయి సౌదీ బోయింగ్ 747 విమానం గాల్లో గిరగిరా తిరుగుతూ కిందికి పడిపోవడమే కాకుండా తెగిపోయిన రెక్క నుండి మంటలు రావడం మొదలయ్యాయి. కిందకు పడుతున్నప్పుడే ఆ విమానం గాల్లో 2 ముక్కలై హర్యానాలోని దాని అనే గ్రామంలో పడిపోయింది. ఇక కజకిస్తాన్ విమానం తన రెక్కను తోక భాగాన్ని కోల్పోయి అదుపు తప్పి హర్యానాలోని బిరోహార్ గ్రామంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 2 విమానాల్లో ఉన్న మొత్తం 349 మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. ఈ వార్త విన్న ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్కు గురైంది. విమానాల మధ్య 1000 అడుగుల గ్యాప్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రమాదం ఎలా జరిగింది అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్లో ఒక షాకింగ్ విషయం బయటపడింది. సాయంత్రం 6:39
కజకిస్తాన్ విమానం తాము 15,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నామని ఏటీసీకి చెప్పిన సమయంలో నిజానికి అది 16,348 అడుగుల ఎత్తులో ఉంది మరియు వేగంగా కిందికి దిగుతోంది. రేడియో ఆపరేటర్ ఆ మెసేజ్ సరిగ్గా వివరించలేదో లేక కెప్టెన్ సరిగ్గా అర్థం చేసుకోలేదో కానీ 15,000 అడుగుల వద్ద విమానాన్ని నిలకడగా ఉంచాల్సింది పోయి కెప్టెన్ దాన్ని ఏకంగా 14,000 అడుగుల వరకు కిందికి తీసుకొచ్చేశాడు. అంటే కజకిస్తాన్ విమానం సరిగ్గా సౌదీ విమానం ఉన్న ఎత్తుకి వచ్చేసింది. ఇక్కడ ఏం జరుగుండొచ్చు అంటే కజకిస్తాన్ పైలట్ 15,000 అడుగుల ఇన్స్ట్రక్షన్ అయితే విన్నాడు, కానీ అక్కడ విమానాన్ని స్థిరంగా ఉంచాలని హోల్డ్ చేయాలనే విషయం అతనికి అర్థం కాలేదు. దీనికి తోడు రేడియో ఆపరేటర్ ఇంగ్లీష్ మెసేజ్ని రష్యాలోకి మార్చి పైలట్కు చెప్పడానికి కొంత సమయం పట్టింది. ముఖ్యంగా మీకు ఎదురుగా సౌదీ విమానం వస్తుంది అని దత్తా గారు చెప్పిన మెసేజ్ రేడియో ఆపరేటర్కు మొదటిసారి అర్థం కాలేదు. రెండోసారి అర్థమైనప్పటికీ అతను ఆ విషయాన్ని పైలట్కు చెప్పి పైలట్ విమానాన్ని అడ్జస్ట్ చేసే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇన్వెస్టిగేషన్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వైపు నుండి కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్లు తెలిసింది. సాధారణంగా ఒకే దారిలో 2 విమానాలు ఎదురెదురుగా వస్తున్నప్పుడు వాటి మధ్య కనీసం 2,000 అడుగుల గ్యాప్ ఉండాలి. కానీ దత్తగారు కేవలం 1,000 అడుగుల గ్యాప్ మాత్రమే ఉంచారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ సమయంలో ఢిల్లీ ఏటీసీ దగ్గర ఉన్న రాడార్ సిస్టమ్ ద్వారా విమానం ఎంత దూరంలో ఉందో తెలిసేది, కానీ అది ఎంత ఎత్తులో ఉందో ఖచ్చితంగా చెప్పే టెక్నాలజీ అప్పట్లో లేదు. ఈ ఘోర ప్రమాదం ద్వారా ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎన్నో కొత్త రూల్స్ వచ్చాయి. అందులో ముఖ్యమైనది TCAS ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ వాడకాన్ని తప్పనిసరి చేయడం. ఈ సిస్టమ్ ఆటోమేటిక్గా పైలట్లను అలర్ట్ చేసి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. ఈ సంఘటన తర్వాతే అన్ని కమర్షియల్ విమానాల్లో TCAS ఉండాలని రూల్ పెట్టారు. దీంతో పాటు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. విమానం నడిపే పైలట్లు ఎవరైనా సరే వారికి ఇంగ్లీష్ మాట్లాడటం మరియు అర్థం చేసుకోవడంలో పూర్తి అవగాహన ఉండాలని రూల్ తీసుకొచ్చింది. అలాగే భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో కొత్త రాడార్ సిస్టమ్స్ను ఏర్పాటు చేశారు. ఇవి విమానం ఎంత దూరంలో ఉందో మాత్రమే కాకుండా అది ఎంత ఎత్తులో ప్రయాణిస్తుందో కూడా ఖచ్చితంగా లెక్కగట్టి చూపిస్తాయి. సో గైస్, చూసారు కదా, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్లోని మిగతా ఫ్లైట్ డిజాస్టర్ స్టోరీస్ కూడా అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మరో రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.